ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాల ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, అటవీ శాఖల అంశాలపై ప్రత్యేక సదస్సు జరిగింది. సన్న బియ్యం ఇచ్చిన, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన, ఆడబిడ్డకి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన, పేదోడి పిల్లలకి 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకు 200% కాస్మిక్ ఛార్జీలు ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన, ఇలా ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా పేదవాడి కష్టం తెలిసిన మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,18,000 కోట్లు అప్పు చేసిన అప్పు ఏమేమి చేయగలుగుతామని కాళ్ళ ఆరదాపకుండా ఉన్న దాంట్లో పేదవాడికి భద్రతని భరోసాని కల్పిస్తూ రైతుని రాజులు చేస్తూ నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం వచ్చిన గడిచిన 2 సంవత్సరాల్లో 72,000 ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా అతి కొద్ది రోజుల్లో మళ్ళీ నిరుద్యోగ తమ్ముడికి కూడా నోటిఫికేషన్ పిలవబోతుంది. రక్తదానం అత్యున్నత మానవ సేవ అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 1 యూనిట్ రక్తం పలువురి ప్రాణాలను కాపాడగలదని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం నిజమైన ప్రజాసేవ అని అన్నారు మంత్రి. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ రక్తదాన శిబిరంలో మనోహర్ మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న రక్తం కొరత సమస్య కారణంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. శిబిరంలో యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ రామప్ప నాయుడు, ఎంఆర్ఓ గోపాలకృష్ణ రక్తదానం చేశారు. అధికారులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారని నాదెండ్ల కొనియాడారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి అనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నాదెండ్ల పిలుపునిచ్చారు. వేసవకాలంలో జనరల్ గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎక్కడ చేయరు, ఎందుకంటే కాలేజెస్ ఇవన్నీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి హాస్పిటల్స్ లో అటువంటి పరిస్థితి రాకూడదు, బ్లడ్ నిల్వ తక్కువైందనే భావన కలగకుండా ఆదుకునే విధంగా సమాజంలో అందరం నిలబడాలి, దానికోసం కష్టపడాలనే ఆలోచనతో యువత అంతా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున గతంలో కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో అందరికన్నా ముందుండి సమాజానికి ఉపయోగపడే విధంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం. సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి విజయవంతంగా చేసినందుకు ఇంకో చక్కటి విషయం ఏంటంటే ఆ స్ఫూర్తిని చూసి స్థానికంగా ఉన్న మన డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు కూడా, హనుమంతరావు గారు కూడా, ఆయన కూడా. కర్నూలు జిల్లా పెసలదిన్న గ్రామ చెరువు పూడికతీత పనులను ఎమ్మెల్యే జై నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. పనులను ప్రారంభించడానికి ముందుగా ఆయన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెసలదిన్న నాయకులు హనుమంతు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూడా మనకి ఇక్కడ నీళ్లు మన ఇంటికి వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే స్థానికంగా మనకున్న చెరువు ఉంది చూసారా, ఆ చెరువుకు రోడ్డే కాకుండా రోడ్డుని తవ్వి భూగర్భ జలాలు పెంచాలంటే, పెరగాలంటే ఆ యొక్క చెరువును తవ్వాల. మొన్ననే నేను పెసర్లకు వచ్చి ట్రాక్టర్లో మేమందరం కలిసి, మీకు తెలిసి మన చెరువు దగ్గర పోయి చూసి వచ్చండి. పాపం ఇక్కడ ఉండేవారు కొంతమంది మాట్లాడారంట, ఓ అమ్మ ఎన్నిసార్లు వస్తారు, చూస్తారు, పోతారు, చేసేది లేదు, చెందేది లేదని. నేను ఆరోజే చెప్పిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు. తిరుపతిలో రాజకీయ నేతల మాటలు తూటల్లా పేలుతున్నాయి. వైసీపీ నేత భూమన కుటుంబంపై టీడీపీ సీనియర్ నేత జేబీ శ్రీనివాసరావు మరియు శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. భూమన కుటుంబం ఆస్తులన్నీ కబ్జాలతో సంపాదించినవే అని శ్రీనివాస్ ఆరోపించారు.
తనపల్లె దగ్గర గుర్రపు స్వారీ కోసం అభినయ రెడ్డి 5 ఎకరాలు కబ్జా చేశారని మండిపడ్డారు. పెద్ద గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి మాపై ఆరోపణలు చేయడమా అని ఎద్దేవా ప్రశ్నించారు. తిరుపతిలో కార్పొరేషన్ సహా ఏ ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదని టీడీపీ నేతలు విమర్శించారు. భూమన అభినయ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని, గంజాయి స్మగ్లింగ్లో భూమన అనుచరుడు దొరికిపోయాడని చెప్పారు. గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి మా ఫోటోలు వేసి ఏదేదో ప్రచారాలు ఇవే ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా మేము ఏదో కబ్జా చేస్తామని చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఆ రోజు కొంతమంది మీడియా మిత్రులు మా దగ్గరికి వచ్చారు. రవినాయుడిని నన్ను కలిశారు. దానికి ముందే మినిస్టర్ గారిని, లోకేష్ గారిని అందరినీ కలిసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పలానా చోట భూమి ఉంది మేము చేసుకుంటాము అంటే సానుకూలంగా స్పందించారు వాళ్ళు. ఆ తర్వాత రవినాయుడిని నన్ను కలిశారు వాళ్ళు వచ్చి, మీడియా మిత్రులందరూ కలిసి మాకు ఇట్లా పలానా చోట భూమి ఉంది, దాన్ని సర్వే చేసుకోవాలి, అక్కడికి వెళితే మమ్మల్ని రానివ్వడం లేదు, కొంచెం సాయం చేయమని చెప్పారు. దానికి రవి నేను ఇద్దరం ఏం చేసాము, జేసీబీలు కావాల్సిన వస్తువులన్నీ పంపించి మనుషులు కూడా పంపించాం. అక్కడ ఏంటో చూడండి, సర్వే చేయాలి, సర్వే చేసిన తర్వాత ఎవరు భూమి తెలుసుకొని దాన్ని జర్నలిస్ట్కి కేటాయించాలని చెప్పి వెళ్ళిన మరుసటి ఆ రోజు మధ్యాహ్నం నుంచే మా ఇద్దరి ఫోటోలు పెట్టి వీళ్ళిద్దరూ ఏదో కోట్ల భూమిని కబ్జా చేస్తున్నారు అని చెప్పి, సరే బాగానే ఉంది, కబ్జా గురించి కొంతసేపు పక్కన పెట్టి మళ్ళా మాట్లాడదాం. అసలు కబ్జా అంటే ఏందో నేను చెప్తా. ఫస్ట్ కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు, అదే పెద్ద గంజాయి రెడ్డి ఇల్లు. చేసిన పని రోజులకు తగ్గట్టు వేతనాలు ఇవ్వడం లేదని నంద్యాల జిల్లా పగిడ్యాల ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉపాధి హామీ కూలీలు ధర్నా చేపట్టారు. 6 రోజులు ఉపాధి పనులు చేస్తే టెక్నికల్ అసిస్టెంట్ 3 రోజులకే హాజరు తీసుకుని వేతనం చెల్లించారని వారు మండిపడ్డారు. టెక్నికల్ అసిస్టెంట్ కూలీల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు అనుకూలమైన గ్రూపులకు ఎక్కువ వేతనం వేస్తున్నట్లు తెలిపారు. కొన్ని గ్రూపులు పనికి రాకపోయినా హాజరు వేస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్నికల్ అసిస్టెంట్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఉపాధి హామీ కూలీలు బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం ఏపీఓ మద్దిలేటికి వినతి పత్రం అందజేశారు. విచారించి కూలీలకు న్యాయం చేస్తామని ఏపీఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాష్ట్రంలో కాదు, ఎక్కడ కూడా ఈ గ్రామంలో జరిగిన వేతనాలు ఎక్కడ రాలేదు. దేశంలోనే ఒక రోజుకు 307 రూపాయల చొప్పున వచ్చేటువంటి వేతనాన్ని కార్మికులకు ఒక రోజు మాత్రం 2 రోజులు మాత్రం ఇచ్చి మిగతా 3 రోజులు 4 రోజులు ఆబ్సెంట్ వేసి వాళ్ళే మేము మేటీల్ గా ప్రజెంట్ చేసిన కూడా అధికారులు ఆబ్సెంట్ వేసే ఆప్షన్ ఉంది, ఆబ్సెంట్ వేసేసి మిగతా ఒక రోజుకు 2 రోజులకు మాత్రమే కార్మికులకు ఈ రోజు వేతనం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమస్యను ఈ రోజు పగడాల గ్రామంలో ఉన్నటువంటి 50 మంది మీట్లందరం సమావేశం ఏర్పాటయ్యి తక్షణమే ఇది అధికారుల దృష్టికి తీసుకుని పోవడం జరిగింది. అధికారులు కూడా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఒక ఫ్రూట్ జ్యూస్ నిర్వాహకుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని విమర్శలొచ్చాయి. శ్రీ లక్ష్మీ నరసింహ ఫ్రూట్ జ్యూస్ నిర్వాహకుడు కుళ్ళిన పండ్లు, సింథటిక్ రంగులతో ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయాడు. మార్కెట్లో దొరికే కుళ్ళిన అరటి, ద్రాక్ష పండ్లను అతి తక్కువ ధరకు కొని వాటిలో రసాయనాలు కలిపి జ్యూసులు తయారు చేస్తున్నాడని స్థానికులు మండిపడ్డారు. కేవలం 10-15 రూపాయలకే అమ్ముతున్న జ్యూస్లను ప్రజలు, రోగులు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కృత్రిమ పానీయాలు, హానికర రసాయనాలు, సింథటిక్ రంగులు, కల్తీ పదార్థాలు కలుపుతున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా తయారైన జ్యూసులు కాలేయం, మూత్రపిండాలు, జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయంటున్నారు. జ్యూస్ ఆకర్షణీయంగా కనబడేందుకు మెథానిల్ ఎలో, రోడ్మైన్ బి వంటి క్యాన్సర్ కారక రసాయనాలను నిర్వాహకులు ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. కుళ్ళిన అరటి పండ్ల కెమికల్స్ను గమనించి మీడియా ప్రశ్నిస్తే నిర్వాహకుడు నిర్లక్ష్యంగా జవాబు చెప్పడం గమనార్హం. ఆహార భద్రత, కల్తీ నిరోధక శాఖ అధికారులు శ్రీ లక్ష్మీ నరసింహ ఫుడ్ జ్యూస్ షాప్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువులోని శ్రీ శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీపై అధికారుల దాడిలో భారీ ఎత్తున స్టాక్లో తేడాలు బయటపడ్డాయి.
కస్టమర్ల ఫిర్యాదుతో జరిపిన తనిఖీల్లో రికార్డులకు గోదాం స్టాక్ మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. రికార్డుల ప్రకారం 177 సిలిండర్లు ఉండాలి, కేవలం 33 మాత్రమే కనిపించాయి. దీంతో 144 సిలిండర్లు తక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ స్టాక్ వ్యత్యాసాలు బయటపడడంతో గోదాంను తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వీఆర్ఓ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. సేల్స్ అధికారి మోహన్ రావు ఆధ్వర్యంలో మళ్లీ తనిఖీలు చేసి ఏజెన్సీపై 6A కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ మరోసారి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఇటీవల ఆయన చిత్తూరు ప్రెస్ క్లబ్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పులివర్తి నాని, భానుప్రకాష్లపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతం హాట్ టాపిక్గా మారాయి. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరిస్తుందని ఆరోపించిన థామస్ కొన్ని ఛానళ్లు కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయని వీడియోలో పేర్కొన్నారు. తన మాటలను పూర్తిగా చూపకుండా ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న చిత్తూరులో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఏం అడిగారంటే జనరల్ గా ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా మాట్లాడిన తర్వాత నేనే చెప్పాను, లాస్ట్ టైం కూడా ఇదే విధంగా వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది గిట్టని మీడియా వాళ్ళు నా గురించి తప్పుడుగా అక్కడక్కడ ప్రచురించారు. నేను చెప్పింది ఏంటంటే మెయిన్ గా చూసారంటే ఈ గ్రావెల్ గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే గ్రావెల్ అనేది చిన్న చిన్న చౌడు భూములకి అక్కడక్కడ తోలుకుంటారు. ఇది ఎక్కడ కూడా ఊరికే దీన్ని ఎక్కడ కూడా తీసుకుపోవడం లేదు. అది కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నగిరిలో కానీ అదే విధంగా చంద్రగిరిలో కూడా ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళని కూడా మీరు కనుక్కొని వాళ్ళ గురించి రాయండి అని చెప్పాను. కానీ నేను ఎక్కడ నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారిని కానీ అదే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే అన్న పులివర్తి నాని గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడలేదు. వీళ్ళు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టించాలని చెప్పేసి వాళ్ళు తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యేల గురించి ఎక్కడ చెప్పలేదు. కొంతమంది కొన్ని మీడియాలు వైఎస్ఆర్ పార్టీ ద్వారా ప్రేరేపించి అదే విధంగా కొంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ దొంగతనంగా ఇది చేస్తున్నారు. అయినా కూడా పెద్దగా ఎక్కడ జరగడం లేదు. ఇవన్నీ కూడా చౌడు భూములకి అక్కడక్కడ వెళ్తుందని చెప్పాను. కానీ నేను ఎక్కడ కూడా మా సీనియర్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి గురించి కానీ అదే విధంగా గాలి భానుప్రకాష్ గురించి కానీ నేను ఎప్పుడు కానీ చెప్పలేదు. ఎందుకంటే నేను రాజకీయంలో రావడానికి మెయిన్ గా హెల్ప్ చేసింది గాలి భానుప్రకాష్ గారు. రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాత అని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ అధ్యక్షుడు షేక్ మెహబూబ్ అలీ అన్నారు. రాజీవ్ హయాంలో 1984లో C.dot ప్రారంభించి దేశంలోని పట్టణాలు, గ్రామాల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని మార్కాపురంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గడియార స్తంభం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యాన్ని గ్రామాల్లో బలోపేతం చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను రాజీవ్ గాంధీ పునాదులు వేశారని మెహబూబ్ అలీ చెప్పారు. దేశ అభివృద్ధి కోసం రాజీవ్ అనేక కార్యక్రమాలు రూపొందించారని అన్నారు. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఒక అవకాశం ఇవ్వడానికి వారు 21 సంవత్సరాలలో ఓటు హక్కును వారు 18 సంవత్సరాలకు కల్పించాలనే ఉద్దేశంతో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా యువతకు మంచి అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలకు ఓటు హక్కును కల్పించడం జరిగింది. మరియు భారతదేశాన్ని కంప్యూటరైజ్ చేయడానికి విశేష కృషి చేసినటువంటి వ్యక్తి మరియు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలకు మరియు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఓ నిర్మాణానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారు 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. సొసైటీలో 54 మంది ఉద్యోగులున్నా ఒకే కార్మికుడి భారీగా వేతనం పెంపుపై ఉద్యోగులు నిరసన చేపట్టారు. స్పెషల్ ఆఫీసర్గా సమయం ముగిసిన పాత తేదీతో సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ఆదేశాలిచ్చారని ఉద్యోగులు ఆరోపించారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వలేదని, ఉద్యోగులందరికీ జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సంఘ ఉద్యోగిని సంఘంలో అందరికీ సమానంగా వేతనాలు పెంచాలనే దృక్పథంతో మేము ఇప్పుడు ముందుకు వచ్చాము. సంఘంలో ఒక ఉద్యోగి అనగా రవికుమార్ డిజైనర్ అనే వ్యక్తికి 18,000 రూపాయల నుంచి 30,000 రూపాయల జీతం పెంచారు. సంఘంలో మిగిలిన వ్యక్తులు కూడా 5 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు సర్వీస్తో ఉంటూ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హతతో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళని కాదని కేవలము ఒక డిజైనర్కి 18,000 నుంచి 30,000 జీతాలు పెంచారు. ఇది మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు కూడా మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకొని అందరి ఉద్యోగులకు సమానంగా మొత్తం 54 మందిలో ఒక్క ఉద్యోగికే కాక అందరికీ సమానంగా వేతనాలు పెంచాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. 21వ తారీఖు వచ్చినా కూడా ఎవరికి జీతాలు అందలేదు. ఒక్కొక్కరికి అరకొర జీతాలు 10,000 నుంచి మనకి జీతాలు చాలా తక్కువ 10,000 లోపల, అందరికీ ఎంప్లాయీస్ 10,000 లోపల ఉన్నవి. ఒక మనిషికి మాత్రమే 30,000 జీతం, 18,000 నుంచి 30,000 జీతం పెంచారు. అందుకని మా అందరూ సమానంగా జీతాలు పెంచాలని మేమంతా ఈ ధర్నా చేస్తున్నాము. ఇంతవరకు మనకి ఏప్రిల్ నెల జీతం ఇంతవరకు ఇవ్వలేదు. వీడియో పాయింట్లు ఇవ్వమంటే దానికి నా పరిధిలో లేదని చెప్పి ఒక వ్యక్తికి 30,000 జీతం ఇవ్వడానికి ఆయన ఏడీ గారు పరిధిలో ఉంది కాబట్టి ఆయన ఇచ్చినారు. మాకు ఓన్లీ 173 రూపాయలు మాత్రం ఇవ్వడానికి నా పరిధి అని చెప్పి మమ్మల్ని ఎట్లే సతాయిస్తున్నాడు. ఇంతవరకు జీతాలు లేకుండా ఒకరు దాటేస్తున్నారు. ఏడీ అని సెక్రటరీ అని ఏడీ, వీళ్ళిద్దరిలో ఏముందో తెలియదు కానీ మాకు మాత్రం జీతాలు లేకుండా ఇంతవరకు సతాయిస్తున్నారు. మార్కెట్లో చాలా విధంగా ధరలు పెరిగినాయి కాబట్టి మాకు చిన్న జీతాలను ఈ విధంగా ఇంతవరకు 21 రోజుల కాబట్టి ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. పండగ పబ్బాలు దగ్గర వస్తున్నాయి కాబట్టి మనకు జీతాలు లేకుండా కుటుంబాలు పోషణ చాలా కష్టంగా ఉన్నది. అందుకొరకు మాకందరూ సమానంగా జీతాలు ఆన్లైన్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు మార్కాపురం పట్టణ సిఐ అల్తాఫ్ హుసేన్. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఓటీపీ, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పొద్దన్నారు. బ్యాంక్ అధికారులు పోలీసులమని చెప్పినా కూడా ఓటీపీ, ఏటీఎం పిన్, సివివి, యూపీఐ పిన్ వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని చెప్పారు. తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, వాట్సాప్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే ప్రైజ్, లోన్, జాబ్, కేవైసీ అప్డేట్ లింకులు ప్రమాదకరం కావచ్చన్నారు. ఫేక్ కాల్స్, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ హుసేన్ హెచ్చరించారు. మోసపోయినట్లు గ్రహించిన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు కాల్ చేయాలని సిఐ సూచించారు. లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు. ఏదైనా సెల్ ఫోన్ మెసేజ్లు వస్తే ఆ లింకుల్ని ఎవరు ఓపెన్ చేయవద్దు దయచేసి. దానివల్ల మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ కాల్స్ మరియు వీడియో కాల్స్ వస్తుంటాయి. అటువంటి కాల్స్ని మీరు ఎవరు అటెండ్ చేయవద్దు. స్పామ్ కాల్ అని వస్తుంటుంది, వీడియో కాల్ అని వస్తుంది. మీ తెలియని అపరిచిత నంబర్ నుంచి ఎటువంటి వీడియో కాల్స్ వచ్చినా కానీ దాని ద్వారా మిమ్మల్ని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతూ ఉంటారు. ఇటువంటి కాల్స్, ఇటువంటి సిచ్యువేషన్ మనం రోజు పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం. మీరు పేపర్లో, మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. సో దయచేసి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రిలయన్స్ స్మార్ట్ మార్ట్ కాలం చెల్లిన వస్తువులకు నిలయంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. కస్టమర్లు పలుమార్లు హెచ్చరించిన మార్ట్ నిర్వాహకుల వైఖరి మారటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు తినే ప్రోడక్ట్స్ ఎక్కువ కాలం చెల్లిపోయినవి ఉన్నాయని కస్టమర్లు మండిపడుతున్నారు. తాడేపల్లిగూడెం రిలయన్స్ మార్టులో మ్యాంగో టెట్రా ప్యాకెట్ కొన్న కస్టమర్కు కాలం చెల్లి ఉండడంతో కళ్ళు బైర్లు కమ్మాయి. ఇది రిపీటెడ్గా జరగడంతో సిబ్బందిపై కస్టమర్ అసహనం వ్యక్తం చేశారు.